హైదరాబాద్ మహానగరం దేశంలో అతిపెద్ద నగరంగా ఆవిర్భవిస్తుంది. 12 జోన్లు 60 సర్కిళ్లతో ఏర్పడిన మహానగరం మరో నెల రోజుల్లో 3 కార్పొరేషన్లుగా మారబోతుంది. జనాభా విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకుని 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు తెలంగాణ సర్కార్ ముమ్మర కసరత్తు జరుపుతుంది. ప్రస్తుతం ఉన్న 12 జోన్లలో 6 జోన్లలో హైదరాబాద్ కార్పొరేషన్, 3 జోన్లతో సైబరాబాద్, మరో 3 జోన్లతో మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు బదిలీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ కార్పొరేషన్ 150 వార్డులతో ఏర్పడనుండడంతో ఇక్కడ ఉన్నతాధికారులను నియమిస్తున్నట్లు కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం బల్దియాలో కీలకమైన టౌన్ ప్లానింగ్ విభాగానికి చీఫ్ సిటీ ప్లానర్గా పనిచేసిన శ్రీనివాస్కు 6 జోన్ల బాధ్యతలు అప్పగించారు. అలాగే మరో 2 అధికారులను 3 జోన్లకు ఒక్కరు చొప్పున టౌన్ ప్లానింగ్ డైరెక్టర్లుగా నియమించారు. హెడ్ ఆఫీస్లో అడిషనల్ కమిషనర్లుగా కొనసాగుతున్న వారిలో ఇప్పటికే 2ని బదిలీ చేశారు. అడ్మిన్ ఏసీగా పనిచేస్తున్న వేణుగోపాల్, ఫైనాన్స్ విభాగం ఏసీగా పనిచేసిన గీతా రాధికాలకు చెరో 3 జోన్లలో అడ్మిన్లతో పాటు ఫైనాన్స్ విభాగాలకు జాయింట్ కమిషనర్గా నియమించారు. అయితే కార్పొరేషన్లు ఏర్పడిన తర్వాత వీరు ఆయా కార్పొరేషన్లో ఆ విభాగాల్లో అడిషనల్ కమిషనర్లుగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు శానిటేషన్, హెల్త్, యూసీడీ, ఎస్టేట్స్ తదితర విభాగాలకు సంబంధించి 3 జోన్లకి ఒకరిని, మరో 3 జోన్లకి ఇంకొకరిని జాయింట్ కమిషనర్లను నియమించే అవకాశం ఉంది. వీరు కూడా కార్పొరేషన్లు ఏర్పడిన తర్వాత ఏసీలుగా మారనున్నట్లు సమాచారం. ఇప్పుడే ఓ విభాగానికి సంబంధించి 2 ఏసీలు నియమించే అవకాశం లేకపోవడంతో జాయింట్ కమిషనర్లుగా నియమిస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ కార్పొరేషన్కి సంబంధించి 6 జోన్లకి అయితే ప్రత్యేకంగా ఎవరిని నియమించడం లేదు. ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ముగిసిన వెంటనే ఈ కొత్త కార్పొరేషన్లు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో 30 సర్కిళ్లు, 150 వార్డులు ఉండనున్నాయి. ఇది పాత జిహెచ్ఎంసీ మాదిరిగానే కొనసాగనుంది. ఇందులో వార్డులు, సర్కిల్స్ అప్పట్లాగే ఉంటాయి. కాకపోతే కొన్ని బౌండరీలు మాత్రమే మారుతాయి. ఇక కార్పొరేషన్కు కమిషనర్గా ప్రస్తుతం ఉన్న ఆర్వి కర్ణన్ కొనసాగే అవకాశం ఉంది. ఇక గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్లో షేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బులాపూర్ జోన్లు ఉండనున్నాయి. ఇందులో 16 సర్కిళ్లు, 76 వార్డులు ఉంటాయని సమాచారం. ఈ కార్పొరేషన్కి కమిషనర్గా ఈ జోన్లకి సంబంధించిన అడిషనల్ కమిషనర్గా మానిటరింగ్ చేస్తున్న ఐఏఎస్ అధికారి సృజన్ నియమించే అవకాశం ఉంది. ఇక మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లలో గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పడినట్లు తెలిసింది. ఇందులో 14 సర్కిల్స్ ఉండగా వీటి కింద 74 వార్డులు ఉన్నాయి. ఈ కార్పొరేషన్కు కమిషనర్గా ఆ జోన్లకి అడిషనల్ కమిషనర్గా మానిటరింగ్ చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ను నియమించే అవకాశం కనిపిస్తుంది.